హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఉల్లిగడ్డ టమాటా కర్రీ చేస్తున్నా. ఇదిగో ఆయిల్ వేసుకున్నా, దాంట్లో అల్లం వెల్లిపాయ వేసుకున్నాను. ఇదిగో ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో టమాటాలు అండి, ఈ కట్టర్తో కట్ చేసిన తొందరగా కూర అవుతుంది, సన్నగా కట్ అవుతాయని. చూడండి నేను ఉల్లిగడ్డ ఎలా చేస్తున్నాను. అల్లం వెల్లిపాయ వేసుకున్నాను, అది మగ్గింది, ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నా. ఇంట్లో కూరగాయలు లేవని చెప్పేసి నేను ఉల్లిగడ్డ టమాటా కర్రీ చేస్తున్నాను. దాంట్లో వెరైటీగా కొబ్బరి కూడా మిక్సీకి వేసి వేస్తున్నాను. సేమ్ బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఎందుకు అంటే మటన్ లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేస్తాను చూడండి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలన్నీ దీంట్లో వేయాలి. 5 minutes ఉంటుంది చూడండి, ఎక్కువసేపు ఏమి ఉండదు. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ప్రతి షార్ట్స్కి ఒక్క షార్ట్స్కి కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళైతే నాకు సపోర్ట్గా ఉంటుంది, అందుకే అడుగుతున్నాను ఫ్రెండ్స్. నా షార్ట్స్ కామెంట్ పెడితే నాకు కూడా లాంగ్ వీడియోస్కైనా షార్ట్స్కైనా కామెంట్ పెట్టండి. ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు వచ్చు, కానీ నేను యూజ్ చేసుకోవట్లేదు. నేను ఎప్పుడో వంట చేసినప్పుడు మాత్రమే వీడియో చేస్తున్నాను, రోజు ఉదయం అంతే. అది కూడా ఒక్కొక్కసారి చేస్తున్నా, ఒక్కసారి చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, మీకు యూజ్ అవుతే. ఓకేనా? ఇది కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక్కదానన్నా కలిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇలా ఇది కొద్దిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా దొడ్డుప్పు వేసుకుంటున్నాను నేను. ఎందుకు అంటే కొద్దిగా వాటర్ వేస్తాను కాబట్టి. సన్నుప్పు వేసుకుంటేనేమో వాటర్ వేసుకోవద్దు, ఫ్రై చేసుకోవచ్చు, తొందరగా అవుతుంది, తొందరగా ఉడుకుతుందని దొడ్డుప్పు వేస్తాను అంతే. నేను ఉడుకుతుంది తొందరగా, ఇది ఒక ఐడియా అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కొద్దిసేపు మూసేద్దాం, 5 minutes. అంతవరకు కొబ్బరి మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఇది వేసుకుంటే బాగుంటుంది. దేవుని కొట్టాను కొబ్బరి, టేస్టీ ఉంటుంది కూర. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూద్దామా? ఇది మగ్గింది కూర. కొద్దిగా టమాటాలు వేసుకుందాం, కట్ చేసుకున్న టమాటా. ఇది కూడా కలుపుకుందాం, ఒక 5 minutes మగ్గనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూద్దామా? చూద్దాం, టమాటాలు ఉడికాయి. ఓకే, ఉడికిన ఇలానే మిరప పొడి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, కొబ్బరి పొడి వేసుకొని, నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ నేను అలా చేయట్లేదు, కొబ్బరి పొడి వేసుకుంటున్నా. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటా. చూడండి, ఒక 2-3 స్పూన్లు వేసుకుంటున్నా. కొబ్బరి వేస్తే తీయగా అవుతుందని కొద్దిగా. ముందే ఉల్లిగడ్డ కర్రీ కదండి ఇది, ఉల్లిగడ్డ టమాటా. ఏదైనా ఆకుకూర ఉన్నా కూడా దీన్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. మిరపొడి వేసే తర్వాత ఒక 5 minutes తర్వాత చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, చూడండి, కలిపేసా. మిరపపొడి కలిసిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను మిక్సీకి వేసుకున్న ఇంకో కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి, ఇదిగోండి, ఇది మిక్సీకి దీంట్లో వేసేస్తాను. బాగుందా ఫ్రెండ్స్? చూడండి, కొబ్బరి పాలు లాగా ఉంది కదా. పాలు కూడా వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు. నేను కొబ్బరి ఉందని కొబ్బరి వేసాను. ఎలా ఉంటుందంటే కొబ్బరి వేస్తే ఎగ్ కర్రీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది టేస్టీగా. ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఎవరు చూడండి, ఎగ్ కర్రీ లాగా ఉంది, టేస్టింగ్గా బాగుంటుంది. ఒక 2 minutes తర్వాత చూద్దామండి, చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. అయితే చూడండి, అంతలోపు మనం ఏం చేద్దాము అంటే ఇంట్లో దంచి పెట్టుకున్న ధనియాల పొడి అండి. నేను ఇంట్లో అది వేసేసుకుంటున్నాను. ఇంకొకటి ఇలాచీలు, దాల్చిన చెక్క అన్నీ మిక్సింగ్ ఉంటాయి కదా, ఇది మిరియాల పొడి అని, ఇది కొద్దిగా వేసుకుంటాం. ఓకేనా? తర్వాత టేస్టీ కోసం ఇంగువ వేసుకుంటే కూడా హెల్త్ బాగుంటుంది. నేను ఇంగువ వేసుకుంటాను, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా వైట్ అయింది కదా, ఉడికితే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక
ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఇలా కూడా ఫ్రై ఇలానే కూడా తినవచ్చు. కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ టేస్ట్ చూద్దామా ఫ్రెండ్స్, సాల్ట్ అయింది. బాగుందండి, కొద్దిగా సాల్ట్ తక్కువైంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో కొద్దిగా వాటర్ వేసేసాను, సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం, మళ్ళీ సరిపోలేదు. ఓకేనా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చూడండి, ఇలా ఎగ్ కర్రీలా ఉంటుంది ఫ్రెండ్స్. అందరికీ కావాలి కదా, ఫ్రై కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చూద్దాం. బాగుంది. ఇదిగో తర్వాత కొత్తిమీర, పుదీనా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్నాను, ఇదిగోండి. దీంట్లో వేసేసుకున్నాను. ఇది ఇంతే ఫ్రెండ్స్ కూర. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అందరికీ. గుడ్ మార్నింగ్ మరోసారి.